ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. థ్యాంక్ యూ. కరోనా నివారణ నిమిత్తం కరోనా ఎఫెక్టెడ్ ఏరియాలకు వెళ్తూ కృషి చేస్తున్న శానిటేషన్ పీపుల్ కు, పోలీస్ వారికి, డాక్టర్స్ కు ఆ ఇన్ఫర్మేషన్ సకాలంలో అందజేసి జాగ్రత్తలు పడుతూ చేసిన జర్నలిస్టులకు మొదలగా అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్సుమాంజలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ కరోనా నివారణలో పొద్దుటూరులో ఏం జరుగుతుందంటే, కరోనా కేసులు ఎక్కువైనా కూడా వేరే కారణాల వల్ల దాన్ని నివారించేదానికి ఎక్కువగా మన కృషి ఎమ్మెల్యే గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మన మిగతా సిబ్బంది కానీ అందరూ కానీ బాగా కృషి చేయడం వల్ల కొంతవరకు నివారించడం జరుగుతుంది. అనేక స్వచ్ఛంద సంస్థలు కానీ, జర్నలిస్టు కానీ ఎంతో కష్టపడి ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యన కొన్ని ఈ సేవా కార్యక్రమాల గురించి కొన్ని అభియోగాలు రావడం కూడా జరిగింది. ఆ అభియోగాల్లో ముఖ్యమైనది ఏమంటే పాలు సరఫరాలో ఒక కంపెనీకే ఒక జీవో ఇచ్చి ఆ కంపెనీ ద్వారా కమిషన్లు తీసుకుంటారని చెప్పేసి ఆరోపణలను ఎమ్మెల్యే గారి మీదనో, మున్సిపల్ కమిషనర్ గారి మీదనో ఆరోపించడం జరిగింది. ఇది ఎంత అర్ధరహితం అంటే, ఇప్పుడు పాలు పసిపిల్లలకు కూడా కావాల్సిన అత్యవసరమైన పదార్థం అది. ఈ మన లాక్డౌన్ లో పాలసీస్ ఏమైనా కూడా ఒక ఎమ్మెల్యేనో ఒక మున్సిపల్ కమిషనర్ మార్చలేరు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేసే దాని నామ్స్ ప్రకారం పోతాయి. స్టేట్ గవర్నమెంట్ ఏదైనా కొంత అమెండ్మెంట్ చేయొచ్చు. సీఎం, అది కూడా సీఎం లెవెల్లో. ఎమ్మెల్యే గాని కమిషనర్ గాని చేయనేది కాదు. పాల గురించి లూజ్ పాల్ అనేది వస్తే, లూజ్ పాల వల్ల పల్లెల నుంచి కంటోన్మెంట్ ఏరియా మన పొద్దుటూరు, ఈ కంటోన్మెంట్ జోన్ కు పొద్దుటూరు తీసుకురావడం వల్ల ఈ పాల వల్ల ఈ మన ఇక్కడ ఉండే కరోనా వైరస్ రూరల్ వ్యాపించడమో లేదా రూరల్ నుంచి ఇక్కడికి వ్యాపించడమో ఇదంతా జరుగుతుందనేది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళెవరో ఈ సంబంధం లేకుండా రెవెన్యూ వాళ్ళు, జేసీ వాళ్ళు ఇచ్చిన ఒక జీవో ఏమంటే లూజ్ పాలు వద్దు అని చెప్పేసి, లూజ్ పాలు వద్దు, ఓన్లీ ప్యాకెట్ పాలే వాడండి అని చెప్పేసి ఏదో ఒక అగ్రిమెంట్ చేస్తే దాని తర్వాత ఇప్పుడు ఆరోపించబడుతున్న ఒక్క కంపెనీ కాకుండా, శ్రీనిధి అనే కంపెనీ కాకుండా, ఆరోగ్య కంపెనీ, అమృత కంపెనీ, హెరిటేజ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత కంపెనీ హెరిటేజ్ కంపెనీ, అన్ని కంపెనీలు కూడా పాలు సరఫరా చేస్తూనే ఉన్నాయి. మాకు కూడా ఒక 50 రోజుల నుంచి ఆరోగ్య కంపెనీ నుంచి వస్తుందని చెప్తే, శ్రీనిధి పాలు కాదు నాకు వచ్చేది కూడా. సో అట్లా జరుగుతూ వచ్చింది. అంటే కొంతమంది ఇప్పుడు కొన్ని విమర్శలు ఏమంటే, కాయగూరలు వస్తానే కదా, కాయగూరలు లేదా కాలుష్యం అంటారు. కాయగూరలకు ఆప్షన్ లేదు. కాయగూరలు ఖచ్చితంగా పల్లె నుంచి రావాల్సింది, దానికి ఆప్షన్ లేదు. పాలకు ఆప్షన్ ఉంది. ఏమంటే ప్యాకెట్ పాలు అయితే ఈ మాదిరి కాలుష్యం నివారణ తగ్గించవచ్చు అని చెప్పేసి, అది సరే మన వాళ్ళందరూ ఇబ్బందులు పడతారని చెప్పి అందరూ అనడం వల్ల, ఆ ఇబ్బందులను గుర్తించడం వల్ల ఒక 10 రోజుల క్రితం, వారం రోజుల క్రితం కమిటీ అంతా కూర్చొని, దానికి ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ కూర్చొని కమిటీ లూజ్ పాలు కూడా అలో చేసినారు. కాకపోతే తగు జాగ్రత్తలు తీసుకొని, మన మాస్కులు వేసుకోవడం కానీ, గ్లౌజులు వేసుకోవడం కానీ ఇలాంటివి తీసుకొని చేయమని ఇచ్చేసింది. ఇటువంటి దాన్ని పట్టుకొని ఆయన ఎమ్మెల్యే గారి మీద, మున్సిపల్ కమిషనర్ మీద ఏం సంబంధం వాళ్ళని పట్టుకుని ఏదో కమిషన్ తీసుకుంటారు, దాంట్లో కమిషన్ లో భాగాలు తీసుకుంటారు, అవి తీసుకుంటారు అని చెప్పేసి అనడం జరుగుతుంది. అట్లా కమిషన్ ఎంత వస్తుంది? కమిషన్ అనేది ఒకవేళ వాడు ఇవ్వాలనుకుంటే ఎంత ఇవ్వగలడు, వీళ్ళు ఎంత తీసుకోగలరు? మన పొద్దుటూరు ఎమ్మెల్యే వరకు వస్తే, పొద్దుటూరు ఎమ్మెల్యే ధార్మికత గురించి, ఉదాత్త గుణం గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీ జర్నలిస్టులకు కూడా తెలుసు ఎంత ధార్మికుడు అనేది. దాదాపు ఆయన సొంత డబ్బే 2 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఈ దీనిలో ఈ తిరుమల ఈ మన సరఫరా కానీ పదార్థాలు సరఫరా చేయడము, అవసరమైన వస్తువులు ఇవ్వడము, శానిటైజర్లకు, మాస్కులకు, కాయగూరలకు, దినుసులకు అన్నిటికీ. రంజాన్ తోఫా అని చెప్పేసి మైనారిటీ వర్గాలకు 15,000 కుటుంబాలకు రంజాన్ కావలసిన సరుకులన్నీ చేస్తాడు. 15,000 కుటుంబాలు. ఇటువంటిది జనరల్ గా ఎక్కడా జరగదు. ఎవరో ఎందుకు నేను కింద లెవెల్లో చెప్పడం లే.
కుప్పంలో 6-7 సార్లు గెలిచినాడు మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన రంజాన్ తోఫాలు, సంక్రాంతి కానుకలు అన్ని ఇచ్చినాడు. కానీ ఇదెంతో ఇచ్చినాడు, గవర్నమెంట్ సొమ్ముతో, ప్రజల సొమ్ముతో ఇచ్చినాడు. ఆయన సొంత డబ్బు ఏబోతు ఈయన ఇచ్చినాడు. ఇంకా దాన్ని బట్టే తెలుసుకోవాలి. అటువంటి మనిషి గురించి ఇటువంటి నిందలేయడం అనేది కరెక్ట్ కాదు. అది దానివల్ల సేవ చేయాలి. మీరు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పడం జరిగింది, రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేయాలి, కానీ ఇప్పుడు రాజకీయాలు కాదు చేయాల్సింది, సేవాభావంతో పోటీ పడాలా. ఇందులో హ్యుమానిటీ ఒకటి, మానవత్వం అనేది ఒకటి పెట్టుకుని మనమంతా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. కాకపోతే మురుక్కాలువల గురించి కూడా విమర్శలు వస్తాయి. మురుక్కాలువలు విమర్శలు అంటే ఇప్పుడు సకాలం ఇది. ఈ లాక్డౌన్ టైంలోనే ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి పేరకమైన మొత్తం మురికిని తీసేయచ్చు, నీట్ గా కట్టించవచ్చు. రేపు ఏదంటే వ్యాపార వర్గాలకు అందరికీ ఇబ్బంది వస్తుంది. సో అది ఒక సదుద్దేశంతో ఎమ్మెల్యే వ్యాపారుల పక్షపాతి, ప్రజల పక్షపాతి కాబట్టి ఇబ్బందులు రాకుండా ఉండాలని చేసే కార్యక్రమం అది. ఇట్లా అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే అనవసరంగా బుడదపోయడం అనేది దానివల్ల ఏం ఉపయోగం లేదు. మనం ఎలిమినేట్ అవుతామని అనుకుంటే అదేం అయ్యేదేముండదు. ప్రజలు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి మీ ఎలక్ట్రానిక్ మీడియానే ఉంది. ప్రతి ఒక్క కార్యక్రమాలు, ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు చూస్తున్నారు. మీరేం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారనే చూస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏం ఉపయోగం ఇటువంటి వాటి వల్ల? వృధా తప్పితే ఉపయోగం. కాకపోతే మద్యపాన నిషేధం గురించి ఒకటి మాట్లాడుతున్నారు. మద్యపాన నిషేధం అనేది ఎప్పుడో 1993లో ఆయన పెద్ద ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి పార్షియల్ గా మొదలు పెడితే రామారావు గారు పూర్తి సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు. దాని సంవత్సరంన్నరకే వచ్చినాక ఈయన చంద్రబాబు నాయుడు గారు తూట్లు పొడిచి దానికి ఒక మ్యాక్సిమం రెవెన్యూ సోర్స్ గా రాష్ట్రం పూర్తి దాని మీద ఆధారపడుతుందనే ఒక సోర్స్ గా దాన్ని తయారు చేసి చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈయన మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా పెట్టినాడు? దశల వారీగా అయితేనే మద్యపాన నిషేధం సాధ్యమేది. దశల వారీగా అయితే మద్యపానం మానుకుంటూ వస్తారు. చాలా మంది మానుకుంటూ వచ్చి తగ్గిపోయిన తర్వాత దాన్ని సంపూర్ణ నిషేధం పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. అదే జరుగుతుంది ఇప్పుడు, కొత్తగా జరిగేదేం కాదు. అదే మాదిరి ఆయన చేస్తానే ఉన్నాడు, షాప్స్ గురించి చేస్తున్నారు. అయినా మద్యపాన నిషేధం గురించి ఇప్పుడు ఎట్లుందంటే ఇది, ఇప్పుడు రెండు కాళ్ళు లేని గుంటోడు నిదానంగా నడిచేవారిని చూసి నవ్వినా అంటాను, నడిచేది చాలా స్లోగా ఉంది అని చెప్పేసి. అట్లుంది పరిస్థితి. మీరు మద్యపాన నిషేధమే చేసే మద్యపాన నిషేధం ఆఫ్ చేసి మద్యపానాన్ని విపరీతంగా ఆదాయం జరిగే వనరుగా చేర్చిపెట్టి ఈరోజు మీరు మద్యపాన నిషేధం గురించి మీరు మాట్లాడమేంది? అర్థం లేని మాట కదా. షాప్స్ అన్ని తగ్గిస్తున్నారు, రేట్స్ పెంచుతున్నారు. రేట్స్ పెంచేది కూడా మద్యం అంటే షాక్ కొట్టాలని, ఎవడన్నా తాగేవానికి షాక్ కొట్టాలని చేస్తున్నారు. సో ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో చేతనైతే మనం ఎన్నైనా సేవా కార్యక్రమాలు, ఇంకా కార్యక్రమాలు చేసి ప్రజల మనసులను ఆకట్టుకునేటట్టు, రాజకీయ పక్షాలైతే ప్రజల మనసులను ఆకట్టుకోవాలని ప్రయత్నం చేయాలి తప్పితే విమర్శల వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు. విమర్శలను నిజాలుగా ఎవరు నమ్మరు. నేను పొద్దునాట కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుని, మార్కెట్ డైరెక్టర్, రిటైర్డ్ సెక్రటరీ. నా పేరు డి రామచంద్రారెడ్డి, పొద్దున్న నాటకళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుని, వ్యవసాయ మార్కెట్ కమిటీ రిటైర్డ్ సెక్రటరీని. ఇప్పుడు ఈ కరోనా మీద యుద్ధం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు చేస్తూ, కొన్ని విమర్శల వల్ల ఇప్పుడు మనం జరుగుతున్న పద్ధతుల్లో మీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే 3 పాయింట్లలో వాళ్ళు ఇది చేసినారు. ఒకటేదో కాలువలని, ఇంకోటేదో పాల మీద అని, ఇంకోటేదో లెక్కలు తింటున్నారని చెప్పినారు. దాన్ని బట్టి ఏం చెప్తున్నానంటే, కాలువ ఇప్పుడు తీయడం అనేది అంత మంచి పద్ధతి ఇంకోటి లేదు. ఎందుకంటే ఇది నిర్మానుషంగా ఉంది, వ్యాపారాలు లేవు కాబట్టి ఇది మంచి పద్ధతి, మంచి అవకాశం. కాబట్టి దీనికి ఎలాంటి తప్పులు పడాల్సిన అవసరం అయితే లేనే లేదు. ఇంకా పోతే ఈ పాల గురించి ఎత్తుకుంటే, ఇప్పుడు పాలతను ఇందాక మా ఇంటికి వచ్చాడు, మొన్న వారం రాక అతను వేస్తాడు, చేతులకే మాస్క్ వేసుకుంటాడు. ఇది మనకి లీటరు 10 లీటర్ కావాల్సి వస్తే డ్రమ్ములో ముంచుతాడు, 7 వరకు ముంచుతాడు. ఇంకా మనకి గేట్ తీస్తాడు, దాంట్లో పోస్తాడు, మళ్ళా ఇంకో ఇంటికి పోతే ఇట్లా 50-60 ఏళ్ళకు చేతులు ముంచుతూ ఉంటే ఒకసారి అర్థం వేసుకుంటే ఎవరికి అర్థమవుతుంది. ప్యాకెట్ పాలు ఎందుకు చేయమని అంటే, ప్యాకెట్ పాలు శుభ్రంగా ఉంటాయి, అదకపోతుంది. ఇంకా ఆ డబ్బులు తిన్నారు అన్నారు, డబ్బులు చూపించమని అంటున్నారు కదా. ఆ డబ్బులు ఎప్పుడంటే ఇప్పుడు చూపించేది కాదు అవి. ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వానికి, ఏ గవర్నమెంట్ ఆఫీసర్, మాకు కూడా ఆడిటింగ్ జరిగింది కదా, మార్కెట్ ఆడిట్ జరుగుతుంది. సంవత్సరం ఆడిటర్స్ వస్తారు, మొత్తం అన్ని కంప్లీట్ గా ఆడిటింగ్ చేసి వాళ్ళు సైన్ పెట్టి ఏదైనా లొసుగులు ఉంటే వాళ్ళ మీద కంప్లైంట్, ఆఫీసుల మీద వాళ్ళ సస్పెన్షన్లు లేకపోతే ఇంకోటి కట్టి జరుగుతుంది. అప్పుడు మీరు కావాలంటే ఒక కాపీ తీసుకొని
అభివృద్ధికి ఎంత వస్తుంది, ఎట్లా అది అధికంగా అనవసరంగా ఖర్చు పెట్టినారా ఏంటి అనేది మీరు ఆలోచించి అభివృద్ధి ఫైట్ చేసిన ఒక పద్ధతి. సంతోషం చేయడం. కానీ ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, దయచేసి చంద్రబాబు నాయుడు పంచన చేరద్దు. ఆయన దగ్గర చేరి మహామహనీయులే సర్వనాశనమైనారు. ఎగ్జాంపుల్ మన పొద్దుటూరు, ఇద్దరు సీనియర్ నాయకులను సల్లంగా కూర్చోబెట్టాడు. అలాగే మైగూరులో ఆయన పాపం యాదవ్ గారు ఎట్లా పోయినారో ఆయన అడ్రస్ తెలియదు. అంటే తాడిపత్రి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ప్రజాసేవ చేయాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మంచి పార్టీ మంచి నాయకుడిని పంచన చేరండి. దయచేసి మీ యొక్క ప్రజాసేవను అందించండి, ప్రజల మన్ననలు పొందండి, శిఖరాగ్రాలకు ఎక్కండి. అందు సంతోషం. కానీ మీరు ఇలాంటి మనుషుల దగ్గరికి పోయి ఈ రోజు ప్రజల్లో లేకుండా పోయి నా హైదరాబాద్లో కూర్చున్నారంటే ఒకటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు 4 సంవత్సరాల వాళ్ళతో కాపురం చేసి వాళ్ళు డబ్బుల జవాబు అడిగినారు. అడిగితే బయటకు వచ్చినారు. మీకు అందరూ తెలిసిన విషయం. ఇన్ని ఒక్క ముక్క అబద్ధం లేదు. అన్ని జవాబు అడిగితే బయటకు వచ్చి అప్పుడు మళ్ళా ఇది ఏదో మీకు అన్ని తెలిసిన విషయాలే ఇన్ని తోకుండా, ఎందుకంటే టైం లేదు కాబట్టి దయచేసి మన పొద్దుటూరు వరకు ప్రశాంతంగా. ఇప్పుడు జగన్ గారు చిన్నపిల్లోడు కదా, చిన్నపిల్లోడు మరి అంత సీనియర్ మోస్ట్ నాయకుని అట్లే సల్లంగా కూర్చోబెట్టాడు కదా. ఎలా కూర్చోబెట్టాను అది అతన్ని ఒక ఇది మనం తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. అలా పోండి. కానీ ఇట్లా వాళ్ళ మీద బురదలడం మనం మనసుకు తెలుసుకోవడం, ఇవన్నీ గురువులు తయారు కావడము, ఇవన్నీ ఒకరు మనకి ఇన్ని దయచేసి అనుకోండి. యూత్కు అందరికీ నేను చెప్పేది ఏమంటే పార్టీల్లో చేరండి. లక్షణంగా ఏ పార్టీ నచ్చితే మంచి నాయకుని పార్టీ చేరండి, అభివృద్ధి చెందండి, ప్రజాసేవ మునియండి, ఆనందంగా మీ యొక్క అభ్యుదయాన్ని కానీ మంచి చేయడం అన్ని కూడా మీరు డెవలప్ చేసుకోవాల్సి కోరచ్చు. ఈ మీడియాతో తెలుపుతూ ఇంతటితో ఈ విమర్శలకు సెలవు ఇచ్చి దయచేసి ఈ కరోనా సంవత్సరం పొడవు ఉంటుంది. అందరికి ధైర్య సాహసాలతో చెబుతూ వారి నివారణ కోసం ప్రయత్నించండి, ప్రజల కోసం కష్టపడండి, ప్రజలతో ఓట్లు వేయించుకోండి, గద్దెలెక్కండి, ఆనందంగా పరిపాలించండి.